ఈరోజు నేను మీ తాతగారు రాసిన కథల్లో అతి ఎప్పుడూ పనికిరాదు అనే కథ చెప్పబోతున్నాను. శరభయ్య రామాపురంలో చిన్న రైతు. ఆయన భోజన ప్రియుడు. ఆహారాన్ని మోతాదుకు మించి తీసుకునేవాడు. ఇలా ఉండగా సిరిపురం జమీందారి గారి ఏకైక కుమార్తె వివాహానికి తన జమీలో ఉన్న రైతులందరికీ ప్రత్యేక ఆహ్వానాలను పంపాడు జమీందారు. అంతకు మునుపే గిరిపురం జమీందారు అతని కొడుకు పెళ్లి ఘనంగా జరిపి ఉన్నాడు. ఆ ఏర్పాట్ల గురించి, ఆ రోజు విందులో వడ్డించిన వంటకాల గురించి జనం గొప్పగా చెప్పుకున్నారు. అవన్నీ సిరిపురం జమీందారు విని ఉన్నాడు. ఆయన పంతానికి పోయాడు. తన కుమార్తె వివాహాన్ని ఇంకా ఘనంగా చేసి గిరిపురం జమీందారుని మించిపోవాలని ఆలోచించాడు. అన్ని ఏర్పాట్లు అద్భుతంగా చేస్తూ విందులో వడ్డించే వంటకాలు లెక్కకు మించి ఏర్పాటు చేశాడు. ఆ పెళ్లికి రైతులందరూ వచ్చారు. శరభయ్య తన మిత్రుడు గోపాలయ్యతో సహా వచ్చాడు.